ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువులో అనేకమైన సమస్యలు ఉన్నాయంటూ స్థానిక పాడా కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శివరాం ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్పివి రాజేశ్వరరావుకు స్థానిక జనసేన పార్టీ నాయకులు బాలిపల్లి రాంబాబు పాడపిడికి వినతి పత్రం అందజేసి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ జగ్గయ్య చెరువులో కాకినాడ మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు మా దగ్గర ఎల్పిసి పట్టాలు ఉన్నాయని స్థానికులను భయభ్రాంతులకు గురిచేసి బెదిరిస్తున్నారని తెలిపారు. వాళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగ్గయ్య చెరువులో 12 పార్కులు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయాలని, కరెంటు స్తంభాలకు లైట్లు లేకపోవడంతో వీధుల్లో కుక్కల భయం ఎక్కువగా ఉంటుందన్నారు. స్థానికంగా ఉన్న అంగన్వాడీ సెంటర్లు అద్దె ఇంటిలలో నిర్వహిస్తున్నారని, వాటికి సొంత భవనాలు నిర్మించాలని, రోడ్లు ఏర్పాటు చేయాలని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గాది వెంకటేశ్వరరావు, పోలిశెట్టి చంద్రశేఖర్, సూరంపూడి బాబు, గౌతు రాజా, బండి రవి తదితరులు పాల్గొన్నారు. పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో ఉన్న 20, 21, 22 వార్డుకి సంబంధించిన సమస్యలపై మరి వార్డు ఇన్ఛార్జీలు, కూటమి సభ్యులు, అలాగే వార్డు పెద్దలందరూ కూడా వచ్చి ఇలా పడా ఆఫీస్లో సమస్యల మీద ఈరోజు చేయడం జరిగింది. మెయిన్ సమస్యలు ఏంటంటే, గత ప్రభుత్వంలో 700 పట్టాలు క్యాన్సిల్ చేసి ఇల్లు కూలగొడుతుంటే అప్పుడున్న స్థానిక నాయకులు, స్థానిక పట్టాదారులు అడ్డుకోవడం జరిగింది. అప్పుడు ఉన్న ఆర్డీఓ గారు ఏవి కూలగొట్టొద్దు, ఎవరైతే పాతవి ఉన్నాయో వాళ్ళకి వదిలేమని చెప్పడం జరిగింది. మరి రీసెంట్గా మళ్ళీ కొంతమంది వ్యక్తులు, ఇక్కడ స్థానికేతరులు కాదు, ఎక్కడో కాకినాడ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎల్పిసిలు అనే పట్టాలు పట్టుకొచ్చి దౌర్జన్యంగా పిఠాపురం జగ్గయ్య చెరువులో ఉన్న స్థలాల్లోకి ఫెన్సింగ్లు వేసి భయభ్రాంతులు చేస్తున్నారు కొంతమంది రౌడీలు తీసుకొచ్చి. మరి వెంటనే అలాగే కొన్ని జెండాలు కూడా కడతం జరుగుతుంది అక్కడ, జైపీఎం జెండాలని అవి కూడా తప్పు. పిఠాపురంలో ఎప్పుడు కూడా అలాంటిది కులమత భేదాలు ఏమి ఉండవు. ఇక్కడ అందరూ సమానంగానే తిరుగుతాం. కొంతమంది కావాలని చేస్తున్నారు ఇలాంటి పనులు. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి పడాపీడీ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి ఈరోజు చేయడం జరిగింది. అలాగే అభివృద్ధి విషయంలో జగ్గయ్య చెరువులో సుమారు 12 పార్కులు దాకా ఉన్నాయి. ఇప్పుడు సుమారు జగ్గయ్య చెరువు ఏర్పడి 30 సంవత్సరాలు అవుతున్నా సరే ఒక్క పార్కు కూడా డెవలప్ అవ్వలేదు. కనీసం 2-3 పార్కులు డెవలప్ చేస్తే సుమారు అక్కడ 15,000 నుంచి 20,000 మంది వరకు జనాభా ఉండటం జరిగింది జగ్గయ్య చెరువు కాలనీలో. పిఠాపురం పట్టణంలో అతిపెద్ద కాలనీ జగ్గయ్య చెరువు. మరి అభివృద్ధి జరగాలి కాబట్టి పార్కులు ఏమైనా డెవలప్ చేయమని కూడా ఒక ఈరోజు చేయడం కూడా జరిగింది. అలాగే సుమారు 90 కొత్త స్తంభాలు వేయించాం. మున్సిపాలిటీ వారు 50 స్తంభాలు, సొంతంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కొన్ని స్తంభాలు, అలాగే 90 స్తంభాలు ఉన్నాయి. 90 స్తంభాలకి కూడా ఈ 7 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో స్తంభానికి ఒక లైట్ వేయలేదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఆయన స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు కూడా. మరి ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదో కానీ మేము ఎప్పుడు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా నిధులు కొరత అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న కమిషనర్ కానీ ముందు కమిషనర్ అందరూ కూడా అదే చెప్తున్నారు. మరి ఎన్నో కోట్ల నిధులు ఇస్తున్నామని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది ప్రజలకి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ కొత్త లైట్లు వేయటం లేదు. దాని మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పాం. అలాగే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఉన్న చెరువుకి ఆ పాత స్తంభాలు ఇంకా చాలా ఉన్నాయి, థర్డ్ వైర్ లేదు. ఇప్పుడు ఈది లైట్లు వేసారంటే కనీసం 24 గంటలు అలా వెలుగుతూనే ఉంటాయి లైట్లు. అలా వెలుగుతూ ఉండడం వల్ల చాలా లైట్లు పోతున్నాయి తొందరగా. మేము లైట్లు వేయమంటాం, లైట్లు పోవడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే థర్డ్ వైర్ కూడా వేయమని చెప్పేసి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇంకో సమస్య ఏంటంటే, మా జగ్గయ్య చెరువులో 3 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. 3 అంగన్వాడీ సెంటర్లు కూడా అద్దె బిల్డింగ్లో ఉన్నాయి. ఏంటంటే జగ్గయ్య చెరువు 130 ఎకరాలు, ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్టీఓ మన ఎండిఓ కార్యాలయం ఉంది, గోడౌన్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అలాగే ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ ఉంది, గర్ల్స్ స్కూల్ ఉంది, ఇరిగేషన్ ఆఫీసులు ఉన్నాయి, ఎన్నో ఆఫీసులు ఉన్నాయి. కానీ ప్రజలకు ఉపయోగపడే అంగన్వాడీ కేంద్రాలకు మటుకి కనీసం సొంత బిల్డింగ్ ఒకటి కూడా లేదు. అందుకని 3 అంగన్వాడీ కేంద్రాలకు కూడా బోల్ సైకిల్ ఉన్నాయి జగ్గయ్య చెరువులో. కనీసం 3 అంగన్వాడీ బిల్డింగులకు కూడా నిధులు మంజూరు చేసి బిల్డింగులు కూడా కట్టించమని కోరడం జరుగుతుంది. అలాగే సుమారు 50 రోడ్లు దాకా
కనీసం గ్రావెల్ కూడా ఏం రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వేసిన రోడ్డుకే సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. అది కూడా కాకుండా ఏదైతే అసలు రోడ్లు లేవో వాళ్ళకి కనీసం మెటల్ రోడ్డు కానీ గ్రావెల్ రోడ్డు కానీ వేస్తే వాళ్ళు వచ్చేది వానాకాలం, చిన్నపిల్లలు ప్రైవేట్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి వస్తుంటారు. అది సమ్ ఏరియా కాబట్టి చుట్టేపులో పొలాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా పాములు బెడద ఎక్కువ ఉంది. అలాగే ఈ ఈది లైట్ లేక కుక్కలు బెడద కూడా నైట్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి జగ్గయ్య చెరువుకి ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అలాగే పైమన్ కమిటీ సభ్యుల్ని కోరటం జరుగుతుంది.